18 లక్షల మందితో కదలనున్న వైసీపీ అనే ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రధానంగా ఇదే కనుక నిజమైతే తదుపరి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్నటువంటి స్టాండ్ పరంగా జనం ఎంతవరకు ఆయనతో నిలబడతారు, నిజమే అయితే తర్వాత ఫర్దర్గా జరగబోయే కాన్సిక్వెన్సెస్ ఎలా ఉండబోతున్న అంశం గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. ఆయనతో చర్చిద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి సార్. అదే సార్, జోరుగా సాగుతోంది సార్. అంటే గతంలో కూడా వాలంటరీ వ్యవస్థకు సంబంధించి కూడా ఆయన సైన్యం అని ప్రస్తావించడం జరిగింది. సో మళ్ళీ వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని పట్టించుకోలేదన్న దాన్ని పక్కన పెట్టి ఆయన కోసం స్టాండ్ తీసుకోబోతున్నట్టుగా ప్రధానంగా వస్తుంది సార్. ఏంటి అసలు ఏం జరగబోతుంది? ప్రశ్నలోనే ఒక పొరపాటు ఉందండి. అంటే పొరపాటు అంటే 2,62,000 మంది దగ్గర 2,70,000 మందిని వాలంటరీ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్ఠించిన సర్వీస్ సెక్టర్ అది. పైపించి వాళ్ళకి హానరోరియం గవర్నమెంట్ ఎక్స్చెక్కర్ నుంచి ఇచ్చారు 5,000 రూపాయలు, తర్వాత 250 రూపాయలు పేపర్ కోసం. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళని మీరు జగన్మోహన్ రెడ్డి గారి సైన్యం అనడం ఎంతవరకు సమంజసం? అది ప్రభుత్వ పరంగా ఒక ఉపాధి కల్పించబడింది అన్న కోణమే. అంటే ఆ నానుడు వస్తుంది కాబట్టి అలా ప్రస్తావన. నానుడికి గీనుడికి సంబంధం లేదు, వాస్తవాలు మాట్లాడదాం. గతంలో ఈ ప్రశాంత్ కిషోర్ గడి తని తగిలేసిన రిషి గడి చేసిన ఒక బుర్ర తక్కువ పనికి ఐపాక్ పరంగా అండ్ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల టెన్యూర్ గవర్నమెంట్ రూలింగ్లో క్యాడర్ని, కార్యకర్తల్ని, నాయకుల్ని పరిరక్షించుకున్న దాంట్లో ఇన్ 1 to 10 స్కేల్ డౌన్ సైజ్ అయ్యారు ఆయన. ఇప్పుడు మీరు అన్నట్టు 18 లక్షలు అంటున్నారు. మన రాష్ట్రంలో నియోజకవర్గాలేనండి 175, 25 పార్లమెంట్ సెగ్మెంట్లు, అంటే దగ్గర 200 నియోజకవర్గాలు అనుకుందాం. 200 ప్రాతినిధ్యం వహించే వైఎస్ఆర్సీపీకి రాబోయే రోజుల్లో 18 లక్షలు అంటే 200 డివైడ్ బై 18 లక్షలు డివైడ్ బై 200 ఏంటి నియోజకవర్గాలు అంటే ఎంత పడుతున్నట్టు? 9,000 10,000 మంది ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి. అంటే పార్లమెంట్ సెగ్మెంట్కి 10,000 మంది అనుకోండి, ఒక్కొక్క ఎమ్మెల్యే నియోజకవర్గానికి 175 నియోజకవర్గాలు 10,000 మంది. ఇదే కదా, అదే 18 లక్షల యొక్క బిల్డప్. ఈ 18 లక్షల్లో ఎవరెవరు ఉంటారు? సర్పంచ్ స్థాయి దగ్గరికి ప్యారల్గా పార్టీ నిర్మాణం జరుగుతుంది. ఒక గ్రామంలో వైఎస్ఆర్సీపీ ప్రెసిడెంటు, సెక్రటరీ, అలా ఒక గణం. ఆ కింద సభ్యత్వ నమోదులు, ఎందుకంటే మనం పేరునాయన గారు చెప్పారు చూడండి, ప్లేనరీ తర్వాత సభ్యత్వ నమోదులు ఉంటాయి. అట్లా సభ్యత్వ నమోదులకు ఒకటి, తర్వాత దాన్ని ఏమంటారు, సాంస్కృతిక విభాగానికి సంబంధించిన గ్రామ స్థాయిల నుంచి అలా బిల్డప్ చేసుకుంటూ వచ్చారు అనుకోండి పార్టీని. ఆల్రెడీ ఉన్నదాన్ని ఇంకొంచెం రీవ్యాంప్ చేస్తూ ప్రతి ఒక్కడికి సముచిత స్థానాలు, పదవులు. ఇప్పుడు ఉదాహరణకి 4 గేట్లు కదా ఎప్పుడు చెప్తూ ఉంటాను నేను. అలాగే విడివిడిగా ఉన్న వాళ్ళని ఏకతాటి మీద తీసుకొచ్చి ఒక 10,000 మంది ఒక నియోజకవర్గంలో పార్టీ కోసం 24/7 పనిచేయడానికి ఒక వెసులుబాటు క్రియేట్ అయింది అనుకోండి. ఇప్పుడు ఓన్లీ ఇన్ఛార్జీలకు కూడా ఒక పని చేయడానికి ఒక టీం ఇవ్వాలి కదా. సో ఆ విధంగా ఇస్తూ దాన్ని సోషల్ మీడియాతో కనెక్ట్ చేస్తూ ఒక నియోజకవర్గాల్లో ఒక ప్రాథమిక ధ్యేయంగా, అంటే నాయకుల్ని, కార్యకర్తల్ని పరిరక్షించుకోవడానికి ఒక పార్టీ కార్యాచరణ తీసుకుంటుంది అనుకోండి. దాంట్లో 18 లక్షల మంది సైన్యం, ఎక్కడ పడితే అక్కడ 15,000 మంది వెనకాల వస్తున్నారు, కాలకేయుడు చేయాలన్నప్పుడు ఇంకోటేమో రోయంగాలని, ఇలాంటి మాటలు ఎందుకు పడాలా? ఇప్పుడు నియోజకవర్గ పర్యటన ఉంది, మీరు చెప్పినట్టు 7 అసెంబ్లీలు ఉంటాయి, ఎగ్జాంపుల్ ఒక పార్లమెంట్ ఉంటాయి. ఆల్రెడీ వీళ్ళందరూ 10,000 మంది ఒక్కొక్క దగ్గర ఉన్న దగ్గర 7 పదులు 70,000, పార్లమెంట్ సెగ్మెంట్కి 10,000, వాళ్ళే 80,000 మంది ఉన్నట్టు కదా. 80,000 మందిని ఇన్స్టెంట్ రియాక్ట్ మోడ్లో ప్రతి నియోజకవర్గానికి తయారు చేసుకోగలిగారు అనుకోండి. అంటే స్పందన ఇలా ఆల్రెడీ దానికి జనాలు ప్రతిస్పందించి జనాలు స్వతంత్రంగా వస్తుందానికి టెన్షన్ పడుతున్నారు కదా. అలా పార్టీ పరంగా చైతన్యం చేసి ముందుకు తీసుకెళ్తున్నారు అనుకోండి, ఈ ప్రపంచం ఎలా ఉంటుంది? ఇట్ విల్ డెఫినెట్లీ యాడింగ్. సో రెండోది, అతను పాదయాత్ర డిజైన్ చేసుకుంటాడు. ఈ కార్యకర్తల దగ్గర 10,000 మందిని ఒక్కొక్క నియోజకవర్గంలో పార్టీ పరంగా కలుస్తున్నాడు అన్నది పాత అపవాదు. ఐపాక్ గడి చేసిన బుర్ర తక్కువ పని, ఆ తెల్లవారుజామున చేసిన దరిద్రుడు చేసిన పనులకి ఇవాళ ఆ మొనాటమీ బ్రేక్ అయినట్టే కదా. జగన్మోహన్ రెడ్డి సార్ మమ్మల్ని కలుస్తున్నాడు, మాతో సెకండ్లు ఇస్తున్నాడు, మాతో ఫోటోలు దిగుతున్నాడు. గతంలో ఒక ఎమ్మెల్యే ఫోటోలు తీసిచ్చడానికి కింద మీద పడి నాన్న తెప్పలు పడివాడు అతను నియోజకవర్గానికి 100 మందినో 500 మందినో తీసుకెళ్ళడానికి ఎంతమంది అలిగివారో అతనికి తెలుసు ఆ బాధలు, నియోజకవర్గ ఎమ్మెల్యేలకి. సో ఇలాంటి బాధలన్నీ తప్పినట్టే కదా. ఓవరాల్గా జనంలో మమేకం అవడానికి జగన్మోహన్ రెడ్డి సమాయత్తం అవుతున్న దగ్గర పార్టీ పరంగా పార్టీ వ్యక్తులను పరిరక్షించుకోవడానికి అతను బృహత్తర కార్యక్రమానికి తెరలేపాడు. దీనివల్ల పార్టీకి యాడెడ్ ఫ్లేవర్స్, పార్టీ చైతన్యవంతం. ప్రతి దగ్గర నేను ఇందాక 4 గేట్లలాగా ఊర్లో కూడా వచ్చి సడన్గా కలిపడుతున్నాం అనుకో ఒకళ్ళతో, ఈ గణమంతా ఏకతాటి మీదకి వచ్చి ఎస్ ఎందుకు వచ్చింది, పాత సామరస్యాన్ని నెలకొల్పడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది కదా. ఒంటరివాణి చేసి కొట్టి దగ్గర 10 మంది పార్టీ పరంగా నిలబడి ఒక దగ్గర నిలబడడం అన్నది వేరే విధంగా ఉంటుంది కదా. అప్పుడు ఏమవుతుంది, అటుపక్క కూడా సంయమనం,
విచక్షణ కోల్పోకుండా అన్నీ జరుగుతూ ఉంటాయి. అది ఒక మంచి కార్యక్రమం కింద దాన్ని అభివర్ణిస్తే రాబోయే రోజుల్లో ఒక పార్టీ పరంగా వాళ్ళ అంతటా వాళ్ళు కూడా స్వతంత్రంగా కొన్ని డెకరమ్ను మెయింటైన్ చేయడానికి సమాజ హితాన్ని కోరుతున్నారని అనుకోవాలి. సో ఈ కోణంలో చూడండి. అంతేకాని 18 లక్షల మంది తయారు చేస్తున్నారంటే ఎందుకు తయారు చేయాలి? వాళ్ళకి 40% ఓటు బ్యాంక్ ఉంది. 4 డెకేడ్లు కంప్లీట్ చేసుకున్న తెలుగుదేశంకి 40% ఉంది. ఓ డెకేడ్ కంప్లీట్ చేసిన వైఎస్ఆర్సీపీ కూడా 40% ఓటు బ్యాంక్ ఉంది. అంటే అగ్రిగేట్న 2 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు ఆయనకి. మళ్ళీ తయారు చేసుకోవడం ఎందుకు? వాళ్ళకి ఓన్లీ థింగ్ ఈజ్ వాళ్ళ నాయకుల్ని వాళ్ళ క్యాడర్ని పరిరక్షించుకోవాలి ఆయన. ఎలా? గతంలో ఆయన కలవలేదు అన్న అపవాదుని తొలగించుకోవాలి. ఏం చేయాలి? ఎవరైతే నిజమైన లీడర్లు, ఎవరైనా కార్యకర్తలు అలాంటి వాళ్ళకే కదా ఇన్ఛార్జ్ ఐడెంటిఫై చేసి వీళ్ళు బాగా పనిచేస్తున్నాడన్నా, మన పార్టీ నాయకుడన్నా, ఇక్కడ సర్పంచ్ స్థాయి నాయకుడన్నా, జిల్లా పరిషత్ స్థాయి నాయకుడన్నా అనే పరిచయం చేయడానికి కూడా వెసులుబాటు ఉంటుంది కదా. సో ఇట్లాంటి దానికి ఒక వేదిక క్రియేట్ అవుతుంది పార్టీ పరంగా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి స్టెప్ తీసుకోబోతున్నారు ముందుగా ఇంటెలిజెన్స్ త్రూ గవర్నమెంట్కి తెలిసే కావాలని జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో లేనట్టు కేసులు పెట్టి భయప్రాంతాలు చేస్తున్నారా? ఇప్పుడు ఎవరికైనా సముచిత స్థానం పార్టీ పరంగా ఇవ్వడం సర్వసాధారణమైన ప్రక్రియ అండి. ఇప్పుడు ఆల్రెడీ పార్టీ నిర్మాణం ఎలా ఉంది? సెక్రటరీని, జాయింట్ సెక్రటరీని, పార్టీ అధికార ప్రతినిధులు అందరినీ నియమించుకుంటూ వెళ్తున్నాడు. 175 నియోజకవర్గాలకి ఇన్ఛార్జీలు ప్రతిష్ఠించాడు. ఇప్పుడు ప్రతి నియోజకవర్గంలో అగ్రిగేట్న జిల్లాల వారీగా మీటింగ్లు అలాంటివన్నీ జరుగుతున్నాయి కదా. పార్టీ ఎప్పుడైతే రీవ్యాంప్ అవుతూ ఉంటుందో, నియోజకవర్గాల వారీగా ప్రక్షాళన స్టార్ట్ అవుతుందో, నెక్స్ట్ ఎలక్షన్కి సమాయత్తం అవుతున్నారని అర్థం. ఏ పార్టీ అయినా పనిచేసే పనులు అవే. ఇప్పుడు మహానాడు వేదికగా తెలుగుదేశం నుంచి కూడా ఇలాగే ప్రక్షాళించుకుంటుంది. ఏ నాయకుడు ఎవరి నియోజకవర్గం నుంచి ఎంతమందిని తేగలిగాడు, అతని సామర్థ్యం ఏంటి, ఇదేంటి శక్తి సామర్థ్యాలు ఏంటి, నియోజకవర్గంలో ఇతనికి ఉన్న కెపాసిటీ ఏంటి, ఇలాంటివన్నీ పార్టీ ఇంటెలిజెన్స్ అంతా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. మీరు ఒక ఆస్పిరెంట్, నేను ఒక ఆస్పిరెంట్గా మహానాడికి మన ఇద్దరం బల ప్రదర్శన చేయడానికి నియోజకవర్గం నుంచి ఎంతమంది తీసుకొచ్చినప్పుడు అధినాయకుడి దృష్టిలో ఎవరు ఆకర్షితులు అవుతారో చూస్తారు కదా. సో అట్లాంటివన్నీ పార్టీ వేదికగా అడ్వాంటేజెస్ క్రియేట్ అవ్వడానికే ఉంటాయి. సరే, ఒకటి నిష్పక్షపాతంగా ఈ 18 లక్షల మంది ఏర్పడితే అది అంటే ఏది ఆశించకుండా జగన్మోహన్ రెడ్డి గారు గతంలో మమ్మల్ని పట్టించుకోలేదు, మమ్మల్ని కొంచెం చేరదీయలేదు అనేది ఒక అభిప్రాయాన్ని పక్కన పెట్టి వస్తారంటారా? కదులుతారా? ఆల్రెడీ 2 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు కదా ఆయనకి. ఓటర్లు వేరు, కదలటం వేరు కదా సార్. అండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారంటే లెక్క పెట్టలేని అంతమంది అని మీరే చెప్తారు. ఇప్పుడు ఫ్యాన్ కన్వర్షన్ రేటు ఓటింగ్ పడలేదు, అదే కదా. ఇప్పుడు ఇదే కన్వర్షన్ రేటు ఓటింగ్ చేయడానికి వీళ్ళు ఏం చేయాలన్నదే కదా ఎలక్షన్ అని అంటారు కదంటారా. అదే సేమ్ టు సేమ్ ఇప్పుడు 2 కోట్ల ఓటర్లని పరిరక్షించుకోవడం అండ్ పార్టీ క్యాడర్ని పరిరక్షించుకోవడానికి అధినాయకుడు చేసే కొత్త కార్యక్రమం చూడండి. ఇది ఇప్పటిదాకా లేరంటే ఉన్నారు, ఉన్న వాళ్ళని రీఛార్జ్ చేయడానికి ఏం చేస్తున్నాడు అన్నదే 18 లక్షలు నా వాళ్ళు అనేది భరోసా ఇవ్వడం, లేని దగ్గర కొత్త వాళ్ళని రిక్రూట్ చేయడం. అంతేమవుతుంది? పార్టీ స్ట్రెంథన్ అవుతుంది కదా. మీరు 18 లక్షలు అన్నది ఫిగర్ చూస్తున్నారు, ఓవరాల్గా 200 పార్లమెంట్లతో కలిపి చూస్తే ప్రతి నియోజకవర్గంలోనూ అగ్రిగేట్ 10,000 మంది ఒక పార్టీకి పనిచేసే వాళ్ళు లేకుండా ఎలా ఉంటుంది? తెలుగుదేశంకే ఉంటారు, అలా లేకుండా ఎవరు ఉండరు. ఉంటే బట్టే అంత ధైర్యంగా ఎలక్షన్స్కి వెళ్తారు వాళ్ళు. ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళందరికీ భుజం తట్టాలి. 2,50,000 మంది పైచీలకు ఉన్న ఒక నియోజకవర్గంలో 10,000 మందితో మమేకవడం జగన్మోహన్ రెడ్డి గారికి కష్టం అవుతుందో సులువు అవుతుందా? సులువే కదా సార్. అది ఆ ప్రక్రియ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడు వాళ్ళందరికీ ఎనర్జీ లెవెల్స్ డిఫరెంట్గా ఉంటాయి కదా వర్క్ చేయడానికి. కదా సార్, వీళ్ళు ఇలా ఉండబట్టే కదా సార్ 2019-24 వరకు ఆయన పరిపాలించగలిగారు. బట్ ఆయన వాళ్ళని కొంచెం పక్కన పెట్టారనే అభియోగం ప్రధానంగా వాళ్ళ గుండెలో నాటుకుపోయింది కదా. అదే చెప్తున్నానండి. ఇప్పుడు మనకి అక్క, చెల్లి, నేను, మీరు ఉంటాం, నలుగురు, మన అమ్మ నాన్నకి అనుకుందాం ఎగ్జాంపుల్. సో మనకు ఒక్కొక్కసారి ఎలా ఉంటుంది, నాన్న ఈజ్ ప్యాంపరింగ్ మోర్, అక్కనే బాగా చూస్తున్నాడు, అయితే అమ్మాయి తమ్ముడినే చూస్తుంది, ఇలాంటివి చిన్న ఉంటాయి కదా. ఓ రోజు రాత్రి తెలియకుండా నమ్మొచ్చి మన భుజం మీద కొట్టి, రే ఏంద్రా పొద్దున్న సరిగ్గా అన్నం తినలేగో, నీ గురించి మైసూర్ పాకు ఇచ్చాను రా అనగానే వెంటనే మన రియాక్షన్ మోడ్ ఆఫ్ రియాక్షనే మారుతుందా? మారుతుంది, 100% మారుతుంది. అట్లాగే ఇది కూడా వసుదేక కుటుంబం అంటారు దీన్ని, సమాజాన్ని. ఆ వసుదేక కుటుంబంలో చిన్న పొరపచ్చులు, ఒక్కోసారి నాన్న కన్సర్న్ మనకు లేకపోవడం, అమ్మ కన్సర్న్ మనకు లేకపోవడం అన్నది మన లోపల ఇల్యూజన్. ఆ ఇల్యూజన్ పొరలు తొలగిపోయి అనుకోండి, తర్వాత స్ట్రెంథన్ అవ్వడానికి మనం పని చేయడానికి సులువు అవుతుందా అవుదా? అదే నేను అమ్మ గురించి ఇలా అనుకున్నాను, అమ్మ నాకు కోసం తెచ్చింది, అలా ఎవరు చూసి వాళ్ళు పడుకున్నా నాకు పెట్టింది, ఇవన్నీ మనకి వస్తాయి, ఒపీనియన్స్ మారిపోతాయి 100%. అట్లాగే సమాజంలో కొన్ని కార్యక్రమాల వల్ల తెలియకుండానే రీచ్. ఇప్పుడు క్యారెట్ డే అని వాళ్ళు మన సాఫ్ట్వేర్లో క్యారెట్ అనేది ఏంటంటే జస్ట్ ఒక పెప్టాక్.